అంటే ఆ ఆత్మలు కూడా శివారాధన చేస్తాయి ఉమ్, శ్మశానంలో. చేస్తాయి, ఓకే. కనపడతాయి. ఇప్పుడు మనం కాళీ ఉపాసకులు ఎవరైనా వెళ్ళారనుకోండి, ఇప్పుడు నేను ఆ శ్మశానానికి వెళ్ళినప్పుడు ఒక వెలుగులాగా కనిపిస్తుంది అన్నమాట నా ఆత్మ. వాటికి కాళీ శక్తి ఆత్మలో ఉంటుంది కాబట్టి మన ఆత్మలో అవి ఏడుస్తాయి. చాలామంది మన పీఠంకి వచ్చినప్పుడు ప్రేతాలను క్లియర్ చేసినప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు, మీరు గమనించి ఉంటారు. ఎందుకంటే నాలో ఉన్నటువంటి కాళీ శక్తి అలా కనపడడం వల్ల వాళ్ళు ఏడవడము, ఆకలేస్తుంది అని చెప్పడము, తీరని కోరికలు చెప్పడము, అవి సాటిస్ఫై అయితే వదిలి వెళ్ళిపోతాయి. అవును. ఇప్పుడు ఒక మనిషి బాగా వయసులో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, అదొక వెరీ డేంజరస్ డెత్ కదా. అకాల మరణం. బాగా అంటే చిన్న భిన్నమైపోయి వస్తుంది కదా శరీరంలో నుంచి ఆత్మ బయటికి. అదే మైండ్ సెట్లో ఉంటుంది. ఓకే. నేను దారుణంగా చనిపోయాను అనే మైండ్ సెట్లో, నాకు అన్యాయం జరిగిపోయింది అన్న మైండ్ సెట్లో ఉంటుంది. ఎవరైనా ఉపాసకులు ఉంటారు, ఇప్పుడు శ్మశానాలు ఉంటాయి నీకు ఎగ్జాంపుల్కి, కాశీ శ్మశానంలో అఘోరీలు ఎక్కువ కాలుతున్న శవాల దగ్గర కూర్చొని ఉంటారు. ఒక శవానికి మోక్షాన్ని ఇవ్వగలిగే శక్తి ఒక అఘోరీకి ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంతమంది ఉపాసకులు ఆ ఆత్మకి హెల్ప్ చేయగలరు అన్నమాట. చనిపోయిన ఆత్మలు వేరే దివ్యలోకానికి వెళ్తే దానికి మళ్ళీ జన్మ ఉంటుంది.